ఓకే. అంటే ఇప్పుడు అమలు జరుగుతాయి అనుకోవచ్చా? మరి డైరెక్ట్‌గా ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు స్థానిక సంస్థలు వాళ్ళు పోవాలనుకుంటే హ్మ్. స్థానిక సంస్థల్లో వాళ్ళు పోతారండి. హ్మ్. వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయేదానికి వాళ్ళు సిద్ధపడి ఉంటే హ్మ్. ఎన్నికల్లో, హ్మ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూట్ ఔట్ కావాలనుకుంటే హ్మ్. వాళ్ళు ఎన్నికలకు పోతారు. హ్మ్. లేదు మేము గెలచాలి, మా ప్రభుత్వం నిలబడాలి, ఏమి తర్వాత రాహుల్ గాంధీ గారికి గౌరవంగా ఉండాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు పోరు. హ్మ్. 42% తెచ్చేంత వరకు పోరు. హ్మ్. ఎందుకంటే వేవయ్యా రివ్యూ వేయవయ్యా రేవంత్ రెడ్డి గారు రివ్యూ వేయచ్చు. కిషన్ హ్మ్. రావు గౌలీ కేసులో రివ్యూ వేయచ్చు. ఎందుకు హ్మ్. హైకోర్టు ఎందుకు చేస్తుందంటే రీసెంట్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తీసుకుంటుందండి గైడెన్స్గా. హ్మ్. అది కిషన్ రావు గవాలి కేసు, హ్మ్. రీసెంట్ జడ్జిమెంట్. హ్మ్. ఆ కేసులో ఏమైంది, 50% కుదించాలా, ఈవెన్ కులగన్న చేసినా కూడా కుదించాలని ఉంది. హ్మ్. కాబట్టి వాళ్ళు కుదించడానికి ఆర్డర్స్ ఇస్తుంది హైకోర్టు. హ్మ్. కానీ మనం ఏం చేయాలి, దానికంటే ముందే రివ్యూ వేయాలి. రివ్యూ వేస్తే వీళ్ళు ఇవ్వలేరు. హ్మ్. ఎందుకంటే రివ్యూ పిటిషన్ ఉంది, పెండింగ్ ఉంది కాబట్టి. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు గౌరవం దక్కుతుంది కాంగ్రెస్కు, హ్మ్. లేకపోతే కాంగ్రెస్కు గౌరవం దక్కదు. హ్మ్. వాళ్ళు ఓడిపోతారు కూడా లోకల్ బాడీస్లో. అంతే అండి. పక్కా. గ్యారంటీ ఓడిపోతారు. హ్మ్. ఓడిపోతారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ కూడా లోకల్ బాడీలో ఓడిపోయిందంటే వేరే అపోజిషన్ పార్టీస్ మీరు మీరు ఓడిపోయినారు కాబట్టి కమాన్ గో ఫర్ ఎన్నికలని వాళ్ళు కూడా దారుణాలు గిరణాలు మొత్తం అంతా వాళ్ళు చేస్తారు. అప్పుడు వీళ్ళకు ప్రాబ్లం అవుతుంది.